తెలుగు సాహిత్యంలో కవిసింహగా పేరుగాంచిన, నేను ఎందుకంటున్నాను ఈ మాట అంటే, తెలుగు సాహిత్యంలో కవిసింహ అనే బిరుదు ఉన్న ఏకైక కవి దాశరథి కృష్ణమాచార్యులు. ఈరోజు వారి జయంతి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, మా గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు, సామాజికవేత్త గంధం నాగరాజు గారు, విశ్రాంత ఇంజనీర్ శ్రీనివాసులు శెట్టి గారు, అట్లాగే శేఖర్ రంగస్వామి గారు, అట్లాగే విశ్వకర్మ నాయకుడు సూర్యనారాయణ బాలమియ, కురుమూర్తి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, మనం ఈరోజు తెలంగాణ సాధించుకొని సుభిక్షంగా ఉన్నామంటే ఆ మహనీయుని స్ఫూర్తి ప్రేరణ కారణం. ఎందుకంటే నా తెలంగాణ కోటి రతనాల వీణని తెలంగాణను సగర్వంగా కీర్తించిన మహనీయుడు తన సాహిత్యం ద్వారా, కవిత్వం ద్వారా. అటువంటి దాశరథి కృష్ణమాచార్య జయంతి ఈరోజు జూలై 22 ఈరోజు అధికారిక కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం యావత్ రాష్ట్రమంతా నిర్వహిస్తుంది. అంటే ఆయన జయంతి సందర్భంగా మన తెలంగాణ ప్రభుత్వం కూడా దాశరథి సాహిత్య పురస్కారం ఇస్తుంది. అది ఈ సంవత్సరం 2026 గుడిపాటి వెంకటేశ్వర్లు అంటే పాలపిట్ట మాసపత్రిక సంపాదకుడు ఆయనకి ఈరోజు ప్రదానం చేస్తారు. 2026 సంవత్సరానికి గాను గుడిపాటి వెంకటేశ్వర్లకి అవార్డు, దాశరథి అవార్డు దక్కింది. ఆయన చరిత్రలోకి వెళితే దాశరథి కృష్ణమాచార్యులు జూలై 22, 1925లో జన్మించి నవంబర్ 5, 1987లో షుగర్ వ్యాధితో మరణించారు. ఇన్సులిన్ తీసుకున్న తర్వాత బాత్రూంలో వెళ్ళి మరణించాడు. ఆయన ఎక్కడంటే ఖమ్మం జిల్లా మదిరాలో చదివిండు, కానీ పుట్టింది మహబూబాబాద్ చిన్నగూడూరు అనే గ్రామంలో ఆయన జన్మించాడు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో. వారి తండ్రి పేరు దాశరథి వెంకటాచార్య, తల్లి వెంకటమ్మ. ఆయన ఆ రోజుల్లో తెలంగాణ కవి రచయితగా నిజాంను ఎదిరిస్తూ రచనలు చేశాడు. ఎందుకంటే నిజాం అరాచక ప్రభుత్వాన్ని ఆయన భరించలేక రచనలు చేశాడు. ఆయన ఆ రోజుల్లో మెట్రికులేషన్ ఉర్దూ మీడియంలో పాస్ అయ్యాడు, మదిరలో చదివాడు, భోపాల్లో ఇంటర్మీడియట్ చదివాడు, ఉస్మానియాలో BA ఇంగ్లీష్ చదివాడు. తర్వాత ఆయన ఆ రోజు సాహిత్య అవపోషణతో ఆయన అనేక రచనలు చేశాడు. మొదట ఉద్యోగం చేశాడు, పంచాయతీ ఇన్స్పెక్టర్గా, ఉపాధ్యాయుడిగా, ఆకాశవాణి ప్రయుక్తగా ఉద్యోగాలు చేస్తూ సాహిత్యంలో ఎన్నో రచనలు చేశాడు. రుద్రవీణ, అగ్నిద్వార, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం, ఆలోచనాలు, ఇట్లా గాలిబ్ గీతాలను ఉర్దూలో గజల్లను గాలిబ్ గీతాలుగా రాశాడు. ఇంతకుముందు శర్మసార్ చెప్పినట్లు ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అంటే ఆ భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో అంటాడు. ఈ మానవ రూపం కోసం ఒరిగిన అంటే యుద్ధాల్లో ఒరిగిన ఆ నరకంఠాలు ఈ గీతంలో విశ్వ పరిణామాలు చెప్పడం జరిగింది. ఆయన ఆ రోజుల్లో నిజాంను వ్యతిరేకిస్తూ రచనలు చేసి ఆంధ్ర మహాసభలో ఉండి చేస్తుంటే ఆయన నిజామాబాద్ ఇందూర్ జైల్లో బంధిస్తే ప్రముఖ ప్రజాకవి ఒట్టికోట అల్వార్ స్వామిని ఇద్దరిని బంధిస్తే జైలు గోడల మీద బొగ్గుతో కవితలు రాసి లాఠీ దెబ్బలు తిన్నారు వీళ్ళిద్దరు. కనుక ఆయన నిజంగా నిజాం ఆ రోజు అరాచకాలను ఎదిరించి చాలా సాహిత్య కవితలు, ఆయన కథలు, నాటికలు, తర్వాత కవిత్వాలు రాయడం జరిగింది. తర్వాత ఆయన ఆ రోజుల్లో తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాచరికము దక్కునే అంటాడు, అంటే నిజాంను. తర్వాత దగాకోర్ బడాచోర్ ప్రజాకరు పోషకుడు, జగత్తంతా దిగిపోమ్మని నగారాలు కొడుతున్నది, తెగిపోవై అంటాడు. ఓ నిజాం పిశాచమా కానరాడు, నిన్ను బోలిన రాజు మాకెన్నడు, తీగలను దింపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణంటాడు. ఇట్లా ఆయన తెలంగాణ సాహిత్యాన్ని పండించిన కవి. మేము తెలంగాణ రాజారాం సార్ ఇక్కడ ఉద్యమం చేస్తున్నప్పుడు మొట్టమొదటి నినాదం పైన ఉంటుంది, నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఇప్పుడు కూడా ఏ సభ జరిగినా అది అక్కడ పెట్టడం, ఆ సూక్తి, ఆ కొటేషన్ నినాదం పెట్టుకొని మనం అన్ని ఉద్యమాలు చేస్తాము. ఆయన ఎన్నో సినిమా పాటలు కూడా రాశాడు రచయితగా. మోగింది కళ్యాణ వీణ, తర్వాత రారా కృష్ణయ్య అనే పాట,
ఇట్లా ఈ నడిరేయి ఏ జాములో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పాటలు రాసి తెలుగు సాహిత్యంలో కాకుండా సినిమా రంగాన్ని కూడా పండించిన మహనీయుడు దాశరథి కృష్ణమాచార్య గారు. కనుక దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు వీరిరువురు సోదరులు. రంగాచార్యులు కూడా చాలా చిల్లర దేవుళ్ళు, జీవనయానం, ఎన్నో నవలలు రాశాడు. కనుక వీరిద్దరి సాహిత్యము ఆచంద్రార్కము సూర్యచంద్రులంత వరకు తెలుగు భాషలో సుసంపన్నమన్న సాహిత్యం చేసి కవిసింహగా, అభ్యుదయ కవి సామ్రాట్గా, ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా 1977 నుంచి 83 వరకు పనిచేసిండు. కనుక దాశరథి కృష్ణమాచార్య సాహిత్యాన్ని చదివి తెలంగాణ సాహిత్యంగా అది సుసంపన్నం చేసుకొని ఈనాటి యువతకు ప్రజలకు అందించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.